ప్రస్తుతానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. మహారాష్ట్ర దురంధర్ అని దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఇక ఠాక్రేల శకం అయిపోయిందని చెప్పేసి ఒక ప్రచారం దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఈ ఎన్నిక ఆ ప్రచారానికి ఏమైనా బీజం పడుతోందా? ఆ ప్రచారంలో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఠాక్రేల శకం అయిపోయిందా? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మొత్తం మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ చూసుకుంటే 29 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే మొత్తం వార్డుల సంఖ్య 2869 ఉంటే 2869 ఉంటే 1425 ఒక బీజేపీ గెలుచుకుంది. సుమారు 345 మళ్ళీ శివసేన మనకు మిత్రపక్షం గెలుచుకుంది. అంటే మహాయుతి అంటే ఆల్మోస్ట్ ఆల్ 60% ఈ రెండు కలిపి గెలుచుకున్నట్టు లెక్క. మిగతావన్నీ కలిపితే 40% కూడా. ఇది మొత్తం చూసుకుంటే అందులో మీరు అన్నట్టు 29 మున్సిపల్ కార్పొరేషన్ 25 ఇవాళ శివసేనకు దక్కుతున్నాయి. పరోక్ష ఎన్నికలు కదా, మేయర్ కు జరిగేది కనుక ఈ వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్లను బట్టి 25 మున్సిపల్ కార్పొరేషన్స్ ఇంక్లూడింగ్ నాగపూర్, నాసిక్, బృహత్ ముంబై, థానే కానీ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా బీజేపీ వశమైనవి. లాథూర్ ఒకటే కాంగ్రెస్ గెలుచుకుంది, మిగతా ఎంఐఎం కూడా తన స్థానాలు పెంచుకుంది పెంచుకున్నది. కానీ కార్పొరేషన్ మొత్తం చూస్తే మనకు మేయర్ల సంఖ్య చూస్తే 4 మేయర్లు మాత్రం 29లో 4 బయట పార్టీలకు పోయి 25 మహాయుతి కుటుంబం వచ్చినాయి. ఇక బృహన్ ముంబై గురించి చూస్తే పెద్ద విజయం కాదంటున్నాను నేను. ఒకసారి మనము లెక్కలు చూద్దాం. ఎందుకంటే 4 సీట్లు మ్యాజిక్ ఫిగర్ 4 సీట్లు మాత్రమే బీజేపీ కూటమి గెలుచుకోలేదు. ఒరిజినల్ గా శివసేన తీరిపోలేదు అనుకోండి. అందుకనే బీజేపీ మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలను కానీ లేకుంటే జాతీయ పార్టీలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. కింది స్థాయిలో చూస్తే మహారాష్ట్రలో అప్పుడు మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజయం కానీ ఇప్పటి విజయం కానీ రెండు చూస్తే ఏంటంటే ఈ పార్టీ చీలికల వాళ్ళు గెలుస్తున్నట్లు లెక్క. ఉదాహరణకు 227 సీట్లు ఉన్నాయి బృహత్ ముంబైలో కార్పొరేషన్ లో. 2020లో 114 మ్యాజిక్ ఫేర్ 118 గెలుచుకున్నారు. 4 సీట్లకు గెలుచుకున్నారు. శివసేన చీలిపోలేదు అనుకోండి, వాళ్ళే 100 సీట్లు కదా. యాక్చువల్ గా ఇంకా గట్టిగా బట్టి గట్టి వస్తాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 89 సీట్లతోని గతంలో కంటే 7 సీట్లు గెలుచుకున్నది. మొన్న 2021కి ఇప్పుడు చూసుకుంటే 7 అదనంగా సీట్లు గెలుచుకుంది బీజేపీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ సెకండ్ సింగిల్ లార్జెస్ట్ గతంలో బీజేపీ 82 స్థానాలే గెలుచుకుంది 2017లో జరిగిన ఎన్నికల్లో. ఈసారి 7 మాత్రమే ఎక్కువ స్థానాలు. మీరు అన్న మాట ప్రకారం చూస్తే చీలికనే బీజేపీకి బలంగా మారింది. ఇప్పుడు 7 లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? మళ్ళీ మ్యాజిక్ ఫేర్ కంటే 3 సీట్లు తక్కువ అయ్యేది కదా. అందులో ఎవరో బతిమాడాల్సి వచ్చింది కదా. అందుకని సాగు తప్పికల్లో కాకపోతే ఒక విజయం ఏంటంటే ఇప్పటిదాకా గత 30 ఏళ్ళుగా 97 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా గత 30 ఏళ్ళుగా అంటే 29 ఏళ్ళుగా ఎన్నడూ కూడా ఇతర పార్టీలు గెలుచుకోలేదు. మనకు ఏదైతే శివసేన కూటమి మాత్రమే సమైక్య శివసేన మాత్రమే గెలుచుకుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ లేకపోతే ఎన్సీపీ, బీజేపీ ఉండేవి కానీ తక్కువ సీట్లతోనే ఉండేవి. అంటే సార్ ఈ ఎన్నికల్లో చూసుకున్నా మీరు అన్నట్టు కొంచెం అదనంగా 4 ఎక్కువ స్థానాలు వచ్చాయి తప్ప ప్రతిపక్ష బలం తగ్గిందా అంటే ప్రతిపక్ష బలం కూడా ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు తగ్గినాయి, -7 స్థానాల్లో ఉంటే కనుక ఇక్కడ ఎంఐఎం గతం కంటే కూడా ఐ థింక్ 5 స్థానాలు గెలిచినట్టు ఎక్కువ ఉంది. గతంలో 2 గెలిస్తే ఈసారి 8 స్థానాలు గెలిచింది, అంటే ఇంకొక 6 స్థానాలు ఎక్కువ గెలుచుకుంది. మోరోవర్ ఏంటంటే బీజేపీ షిండేకి అపోజిట్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 106 స్థానాలు మహాగఠబంధనే ఉంటాయి, అంటే కొంచెం దగ్గరగానే ఉంది మెజారిటీకి. సో లెక్కన ప్రతిపక్షం గట్టిగానే ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది. అవును, అదిగా కానీ ఏమంటే షిండే కనుక ఇటువైపు మొగ్గింది అనుకోండి, ఉదాహరణ చేసుకోండి, అప్పుడు 130 స్థానాలు అయిపోతాయి కదా. 106 ప్లస్ 29 కదా, అంటే 29 గేమ్ చేంజర్. అవును, 29 గేమ్ చేంజర్. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చిన గతంలో 7 సీట్లు పెంచుకోవడం వల్ల ఈ మెజారిటీ ఆ 7 సీట్లలో తక్కువ 29 ఆ 7 బంధు 83, 84 వస్తే అధికారం వీళ్ళకి కాకపోయేది. ఒకటి మ్యాజిక్ ఫిగర్ దాటకపోయేది. రెండోది ఏమంటానంటే మొదటి విజయం ఏంటారు. ఎందుకంటే దురంధర్, మహారాష్ట్ర దురంధర్ అనే పేరుని పెడుతున్నారంటే ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉంది నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్. ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు మన ఏది పొత్తుల విషయంలోకి వచ్చే కల్లా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. కాదు, నేను 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అంతకు ముందు మనకు 2015 నుంచి 20 దాకా నేను చేసిన కదా, నేను ఎందుకు తగ్గాలి అని అనుకుంటే కూటమి చెడిపోయేది. అంటే బీజేపీలో క్రమశిక్షణ గల నాయకుడిగా రేపు ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదిగే నాయకుడు బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు చెప్తున్నారు. ఏది మోడీ తర్వాత ఎవరంటే గడ్కరీ అంటున్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు తక్కువ. అట్లా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు. అంటే ఇంకా యోగి ఆదిత్యనాథ్, మన గడ్కరీ తర్వాత 3వ వరుసలో దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఇది ఆఫ్టర్ మోడీ అంటున్నారు.
ఇప్పుడు బీజేపీలో వలసత రాజకీయాలు ఉండవు కనుక మనం ఏం చెప్పలేం, ఎవరైనా రావచ్చు, కొత్త వాళ్ళు కూడా రావచ్చు. మిగతా కాంగ్రెస్ లాగా గాంధీ కుటుంబం లేదు కదా ఇక్కడ. ఇక్కడికి వచ్చే కాలం నేను ఒక చిన్న వివరణ చెప్తాను. మన బృహన్ ముంబైలో ఫస్ట్ టైం మన మహారాష్ట్ర బృహన్ ముంబైని కార్పొరేషన్ శివసేన ఉక్కు కవుగుల నుంచి బిగి కవుగుల నుంచి వీళ్ళు సాధించుకున్న గ్రేట్ అంటున్నాను. ఆ గ్రేట్నెస్ లో కారణం ఏంటంటే మన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, అదే బాల్ ఠాక్రే వారసత్వం వచ్చిన పార్టీని వాళ్ళు చీల్చడం వల్ల ఏకనాథ్ షిండే ఒక గేమ్ చేంజర్ అయిండు. మొన్న ముఖ్యమంత్రిగా, అంతకుముందు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మొన్నటికి వచ్చేసరికి బీజేపీ స్వంతగా మెజార్టీ సంపాదించుకుంది కనుక అసెంబ్లీలో ఇప్పుడు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఏకనాథ్ షిండే కూడా కొంత తగ్గిండు అంటున్నాను. అంటే ఆ తగ్గడం వల్ల ఆయన కూడా విలువ పెరిగింది. ఒకవేళ నేనే ముఖ్యమంత్రి అంటే 30 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు కాడు కదా. అప్పుడు కూడా మొన్నటి ఎలక్షన్ లో చూసుకుంటే అట్లా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు బృహన్ ముంబైలో చిన్న స్లైట్ తేడాతోనే మెజార్టీ వచ్చింది. అయినా ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాస్తవం అంటే కొన్ని కామెంట్స్ కూడా వాస్తవానికి మీరు అన్నట్టు చూస్తే కేవలం ఠాక్రేలు చూసుకుంటే వాళ్ళు కోల్పోయింది ఇద్దరు కలిసి 71 స్థానాలు గెలిచారంటే వాళ్ళు బలంగా ఉన్న స్పష్టంగా కనిపిస్తుంది. కోల్పోయింది కేవలం 17 స్థానాలు మాత్రమే. సో ఇందులో ఠాక్రేల బలం ఏమాత్రం తగ్గలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ రాజ్ ఠాక్రే కొన్ని కామెంట్ చేశారు ఎలక్షన్ టైంలో. అన్నామలై ఒక 3 డివిజన్లలో ప్రచారం చేస్తే ఆ ప్రచారం కూడా కొంత విమర్శలకు కారణమైంది. అది కూడా కొంత మైనస్ అయింది ఠాక్రేకి. సమ్ లుంగి పుంగి అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు, తమిళనాడు నుంచి వచ్చారని చెప్పేసి. అది కూడా కొంత విమర్శలకు తావిచ్చింది. అవునవును, లుంగి గోబ్యాక్ అనే ఉద్యమం నడిచింది. మళ్ళీ హటావో లుంగి బజావో పుంగి సంథింగ్ ఏదో ఇట్లాంటి కామెంట్ చేసింది. లుంగి బజావో, లుంగి హటావో, పుంగి బజావో, లుంగి ఎగ్జాక్ట్లీ హటావో పుంగి బజావో మహారాష్ట్రలో ఉద్యమించారు. అంతేందుకు మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలు పోయిన కాడ అన్ని ఓడిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా తమ బలాల మీద గెలవాలి కానీ ఎదుటివాడి బలహీనతల మీద లేకుంటే అరువు తెచ్చుకున్న బలాలతో గెలిస్తే ఎవరు గెలవలేడు అంటున్నారు. మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డి పోయిండు, అందరు పోయిన కదా. ఇక్కడ నుంచి ఏమైంది, వీళ్ళ ప్రభావం ఏముండదు, అక్కడ లోకల్ గెలిచింది. అందుకని కేసీఆర్ గారు కూడా అంతకుముందు జాతీయ పార్టీ అని అక్కడ పెట్టుకోతే ఏమైంది, అసలు పోటీ చేయలేదు కదా. అందుకని ఇవన్నీ చూస్తే బృహన్ ముంబై ఒకసారి ప్రయత్నం చేస్తారు. శివసేన చీలిపోకపోతే మళ్ళీ శివసేన అధికారం కదా. శివసేన చీలిపోకపోతే మీరన్న 65 + 6 ఇద్దరు అన్నదమ్ములు 71, ఇల్లు 29 అంటే 70-30 100 అయినట్టే కదా ముగ్గురు కలిసి కాదు. మిగతా వాళ్ళ పక్కన 100 శివసేన సమాఖ్య ఉంటే 100 సీట్లు వెళ్ళాయి అన్నట్టే కదా. అందుకని సమస్య లేదు. ఇది విజయమే కాదండి, బీజేపీని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, విజయమే. కానీ విజయం ఎట్లా వరించింది అంటే శివసేన చీలిపోవడం వల్లనే మహారాష్ట్రలో మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారంలోకి రావడానికి చీల్చి అధికారంలోకి తీసుకు. అంతకుముందు ఇదే కదా ఉద్ధవ్ ఠాక్రే 1.5 years ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. బట్ శివసేన చీలిపోయినా గానీ ఇప్పుడు ఎంఎన్ఎస్ కూడా కలిసింది కదా. సో ఠాక్రేలు ఇద్దరు 20 ఏళ్ల తర్వాత కలిశారు అన్నటువంటి సెంటిమెంట్, మోరోవర్ వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా హిందీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, భాషను రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ప్రెజర్ చేస్తే ఫడ్నవీస్ ఒక అడుగు వెనక్కి తగ్గారు. సో ఈ కలయిక కూడా కొంత కలిసి రాలేదా? ఈ కలయికను కూడా ప్రజలు పెద్దగా పట్టుకోలేదంటారా? అంటే ఫడ్నవీస్ కూడా హిందీకి అనుకూలంగా మాట్లాడింది, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడి అనుకూలంగా మాట్లాడారు, మరాఠీకి అనుకూలంగానే మాట్లాడు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడు. అందుకని భూమిపుత్రుల సిద్ధాంతం పట్టుకున్న పార్టీలు కొద్ది రోజులు గెలుస్తాయి. మన దగ్గర తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే నమ్ముకుంటే టీఆర్ఎస్ ఏమైంది చూసింది కదా. అందుకని ఎప్పుడు కూడా భూమిపుత్రుల సిద్ధాంతంలో పెద్ద నగరాలలో వ్యతిరేకత ఉంటది. ఉదాహరణకు ముంబైలో రకుల్ ప్రీత్ సింగ్ ఏమన్నది, నన్ను వెళ్ళగొడతా అన్నారు, ఇష్టం దుర్భాషలు ఆడిను, అందుకని తగిన శాస్త్ర జరిగింది మనకు శివసేనకు అని చెప్పి అని అంటుంది. చూస్తున్నాం కదా. ముంబైలో శివసేన వాళ్ళు చాలా మంది నష్టపోయారు. ఒక దశలో చూసుకుంటే బాల్ ఠాక్రే గీత గీస్తే గీత గీసినట్టే కదా, మనం చూసినాం కదా. అటు దావుద్ ఇబ్రహీం ఎట్లా అటు ఒక ఫ్యాక్ట్ మన దుర్మార్గమైన లీడర్ ఎట్లున్నో, ఇటు పక్క ఉద్ధవ్ ఠాక్రే మన బాల్ ఠాక్రే కూడా చాలా పెద్ద ఎత్తున సినిమా రంగాన్ని నాశనం చేసిండ్రు. రకరకాలుగా బొంబాయి ఆర్థిక రాజధానికి ఎదిగింది కానీ లేకపోతే వీళ్ళ ఠాక్రేల కుటుంబం చేసినంత ద్రోహం ఎక్కడ చేయలే. భూమిపుత్రుల సిద్ధాంతం పెట్టుకొని మేమే మరాఠీలమన్నా. అట్లాగే మరాఠీ దానికి గెలిచిందేమో ఎన్సీపీ, శరద్ పవార్ పూర్తిగా మరాఠీ దాన్ని పాడాడు. కానీ దానికి కూడా శివసేన కూడా మన శరద్ పవార్ కూడా పెద్దగా ఏం ప్రభావం కదా. ముంబై విశ్వనగరం, ముంబై ఆర్థిక రాజధాని కనుక దీన్ని కైవసం చేసుకోవడంలో బీజేపీ ముందుంది. అంతేందుకు ఇక్కడనే కాదు శ్రీకాంత్ గారు, మనకు మన తిరువనంతపురంలో
బ్యాలెట్ పేపర్లతో జరిగినాయి కదా ఎక్కడ మనకు కేరళకు వచ్చే కదా. బ్యాలెట్ పేపర్లు కావాలి మాకు, ఈవీఎంలు వద్దని రాహుల్ గాంధీ వీళ్ళందరూ కమ్యూనిస్టులు అంటుండ్రు కదా. మరి బ్యాలెట్ పేపర్లతో జరిగినాయి మన ఎన్నికలు. అంటే జంజీ వర్గం మారుతుంది. మోడీ గారు నిన్న అదే అన్న, ఏది నిన్న వందే భారత్ స్లీపర్ రైలు ఆవిష్కరించుకుంటూ మనకు సంగ్లీ దగ్గర అదే మాట, జంజీ ఈ మధ్యన మారింది. అంటే సంతుష్టికరణ రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు, ఇవన్నీ కూడా ఏమంటే సమస్యను మురుగబెట్టే రాజకీయాలు వద్దనుకుంటున్నారు. అటు ఇటు తెలుసుకుందాం అనుకుంటున్నారు. జంజీ బీజేపీకి మద్దతు ఎక్కువస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబైలో కూడా కొత్త ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. మన చూసుకుంటే మన ఓటర్ల మన డెమోగ్రఫీ చూసుకుంటే కూడా పెరిగింది. వీళ్ళందరికీ వాళ్ళ బీజేపీ తీసుకున్నట్టున్నారు. అంటే కేరళలో కూడా మార్పు. తిరువనంతపురం రాష్ట్ర రాజధాని కేరళలో దాన్ని బ్యాలెట్ పేపర్ జరిగిన దాన్ని బీజేపీ గెలుచుకుంది కదా, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కథ చూసినాం కదా. అందుకని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వీక్ అయిన కొద్ది బీజేపీ బలపడుతుంది. ఇంకా సమస్య లేదు. ప్రాంతీయ పార్టీలను కూడా బలహీన పరుస్తూ మెల్లమెల్లగా ఇతర